నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్వీఆర్ కీర్తి అజరామరం, ఘనంగా జయంతి వేడుకలు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు శాశ్వత పరిష్కారం, కార్యాచరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాడిపొడి పంపింగ్ స్కీమ్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు విడుదల, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, నగర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో ఘనంగా జరిగాయి. నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, నగర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో బుధవారం రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఎస్వి రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలు, కుల, మతాలకు అతీతంగా నగర ప్రముఖులు, ఎస్వీఆర్ అభిమానులు, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్వీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం ఎస్వీఆర్ కీర్తి అజరామరంగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎస్వీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎస్వీఆర్ను అంతా అభిమానిస్తారని, కానీ పార్టీలకు అతీతంగా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనను ఆచరణలోకి తెచ్చి గత 19 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తొలిసారిగా మహానటుడి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తనకు ఇది మర్చిపోలేనిదని అన్నారు. రాజమహేంద్రవరం వాసిని కావడం తన అదృష్టమని, ఇక్కడి గోదావరి నీటిని త్రాగడం వల్లే తనకు మంత్రి వరించినట్లు భావిస్తున్నానని అన్నారు. ఎస్వీఆర్ కుటుంబానికి రాజమహేంద్రవరంతో ఎంతో అనుబంధం ఉందని వివరించారు. నగరానికి చెందిన ఆయన మేనమామ ద్వారానే ఎస్వీఆర్ సినీ రంగ ప్రవేశం చేశారని వెల్లడించారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కందుల దుర్గేష్కు మంత్రి పదవి వరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎస్వీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తరువాత అందరినీ కలుపుకొని రాజమహేంద్రవరం నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. జక్కంపూడి రాజా గణేష్లు తనకు కొడుకుల వంటి వారని పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా రానున్న పుష్కరాల నాటికి గోదావరి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డీసీసీబీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆకుల వీరాజ్ మాట్లాడుతూ ఎస్వి రంగారావు జయంతిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ ఎస్వి రంగారావు లాంటి నటుడు యుగానికి ఒక్కడు జన్మిస్తాడని కొనియాడారు. ఆయన ఏ పాత్రలోనైనా తనదైన శైలిలో ఇమిడిపోయేవారని అన్నారు. పంతం కొండలరావు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఎస్వీఆర్ జయంతిని గత 19 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కందుల దుర్గేష్తో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, తోట సుబ్బారావు, నందేపు శ్రీనివాస్, రామిరెడ్డి మురళి తదితరుల సహకారంతో గోదావరి గట్టున ఎస్వీఆర్ విగ్రహాన్ని నెలకొల్పామని అన్నారు. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని అన్నారు. దాతల్లో ఒకరైన దుర్గేష్ కూడా పర్యాటక శాఖ మంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాలరావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని ఎస్వీఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించే కొత్త సాంప్రదాయానికి పంతం కొండలరావు తదితరులు తెరతీయడం అభినందనీయమని అన్నారు. ఆయన జయంతి కార్యక్రమం రాజమహేంద్రవరం నగర ఉత్సవంలా సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, చిరంజీవి యువత నాయకులు వై శ్రీను, కొత్తపేట రాజా, పడాల శ్రీనివాస్, ఏడిద బాబీ, కాంగ్రెస్ నాయకుడు రామిరెడ్డి మురళి, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ జామిశెట్టి గాంధీ, తోట సుబ్బారావు, వైసీపీ నాయకులు అడప శ్రీహరి, నందేపు శ్రీనివాస్, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్,
జవ్వాది మురళీకృష్ణ, వాకచర్ల కృష్ణ, కంచుమర్తి చంటి, నేతల రామచంద్రరావు, ఎన్నమూరి రాంబాబు, తంగెళ్ల బాబీ, రాయుడు సతీష్, మానేధురబాబు, కాపు సంఘం నాయకులు అర్లపల్లి పురుషోత్తం, వడ్డి మురళి, గుదే రఘు నరేష్, అడబాల మరిడయ్య, మాజీ లాలా చెరువు సర్పంచ్ మెట్ల యేసుపాదం, గట్టి నరసయ్య, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తవ్వల వీరేంద్రనాథ్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నండూరి సుబ్బారావు, నామనవాసు, అయ్యల గోపి, వై ఉమా మహేశ్వరి, బొరుసు శ్రీనివాస్, ఆసూరి సుధాకర్, ముల్లా మాధవ్, నొడగల సుధా, మద్దాల అను, అజ్జరపు మరిడయ్య, పిల్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నట సార్వభౌమ నట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి యొక్క 106వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరాన ఎంతో వైభవంగా ఆయన యొక్క జయంతి ఉత్సవాలు మరి జరుపుతూ ఉన్నారు. 106వ జయంతి బహుశా భారతదేశంలో ఎక్కడా చేయనంత ఘనంగా రాజమహేంద్రవరం పుర ప్రజలు, ప్రత్యేకించి పంతం చారిటబుల్ ట్రస్ట్, ఎస్వి రంగారావు మెమోరియల్ ట్రస్ట్ వారు, అదేవిధంగా చిరంజీవి ఫ్రాన్స్ అసోసియేషన్ కొత్తపేట రాజా గారు, వీరందరూ కూడా మిత్ర బృందం అందరం కూడా ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తూ వారు ఇంకా సజీవంగానే ఉన్నారనే విధంగా మరి ప్రజలకి చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మాట్లాడుకుంటే ఆయన అంత గొప్ప నటుడు నాకు తెలిసి భారతదేశంలోనే చాలా అరుదు. మరి అంత గొప్ప ఏ పాత్ర ఇచ్చినా కూడా దాంట్లో పరకాయ ప్రవేశం చేసిన విధంగా ఆయన పోషించే విధానం కానీ, మరి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఎస్వి రంగారావు గారి వలన సినిమాలు ఆడే సందర్భాలు, పెద్ద పెద్ద స్టార్ హీరోలు చేసినప్పటికీ కూడా ఆయన యొక్క కాల్ షీట్ల గురించి ఎదురు చూసే పరిస్థితులు మరి ఈ రకంగా ఉండేవి. మరి అంత గొప్ప మహనీయుడు, మహానటుడు, మరి ఆయన లేనప్పటికీ కూడా ఖచ్చితంగా భారతదేశపు అత్యున్నతమైన పురస్కారాలు అందుకోవాలి, వారి కుటుంబ సభ్యులకు అందించే విధంగా మరి అందరం కూడా ముందుకు రావాలి అని, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను గుర్తించి భారతదేశము ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘన నివాళులు ఇవాళ గోదావరి నదీ తీరాన్ని అర్పిస్తాం. విశ్వనట చక్రవర్తి యశస్వి రంగారావు గారు, ఆయన యొక్క ఖ్యాతి, ఆయన చనిపోయి ఇంతకాలం అయినప్పటికీ కూడా, కొన్ని దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా నటుడిగా ఒక పేరు చెప్పాలంటే, మహానటుడిగా ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని, ఆ మాటకొస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు. వారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది క్రమం తప్పకుండా 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి, పుట్టింది నూజివీడులో అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే పాతాళ భైరవి సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడిగా కీర్తించబడినటువంటి సందర్భంలో వారి జయంతిని, వర్ధంతిని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ గోదావరి బిడ్డలుగా, ఈ గోదావరి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరూ నాయకులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. కార్యక్రమాల్లో ఎస్వి రంగారావు గారి జయంతి కూడా ఒక భాగం మా ట్రస్ట్ యాక్టివిటీల్లో. అందులో ఇది 106వ జయంతి ఎస్వి రంగారావు గారిది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా ఇప్పుడు 10 ఏళ్ళు నుండి 11వ సంవత్సరంలోకి అడుగుతాం. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని. అదేవిధంగా ఆయన ఆ రోజు టూరిజం మంత్రి కింద ఉండగా ఈవేళ టూరిజం శాఖ మంత్రిగా మన కందుల దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన రావడం కూడా అభినందనీయం. ఆయన కూడా మాకు ఈ విగ్రహ దాత. అలాగే పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ, ట్రస్ట్ సభ్యులు కానీ, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషను, అలాగే నగర చిరంజీవి యువత కొత్తపేట రాజా ఆధ్వర్యంలోనూ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎప్పుడూ ఘనంగా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మన కందుల దుర్గేష్ గారు
మంత్రివర్యులుగా అయ్యి రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ పాల్గొనడంతో ఆయన కూడా ఈ 3 అసోసియేషన్లు సంయుక్తంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఇంత ఘనంగా ఎప్పుడు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో అద్భుతంగా చేస్తుంటారు మా సోదరుడు పంతం కొనుగోలు. ఆయన కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎస్వి రంగారావు గారు ఇక్కడ ఎలా విగ్రహాన్ని స్థాపించారనేది చెప్పడం జరిగింది. కొనుగోలు ఎస్వి రంగారావు అనేది ఒక మహానటుడు. అలాంటి నటుడు ఒక యుగానికి ఉపయోగపడతాడు. ఎందుకంటే ఆయన మన తెలుగు జాతికి సంబంధించిన నటుడే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలలో ఉన్నటువంటి మహానటుడు. అలాగే మన ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు అటు తమిళలో ఉన్నటువంటి శివాజీ గణేశుని ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వినూత్నంగా నిర్వహిస్తూ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ కూడా, పార్టీలే కాదు అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఏకతాటి మీదుగా ఒక వేదిక మీద తీసుకొచ్చి రాజమహేంద్ర ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించినటువంటి సన్మిత్రుడు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ మిత్రుడు పంతం కొనరావు గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జన్యమేళ అన్నట్టుగా ఎస్వీఆర్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పేదైతే ఏమీ లేదు. ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంగా ఇక్కడ ఎస్వి రంగారావు గారి యొక్క అనితర సాధ్యమైనటువంటి నలభై దృశ్యాన్ని, అదేవిధంగా అభినయ సామర్థ్యాన్ని, అదేవిధంగా పెద్దల ఆర్పు వీరరాజు గారిని కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే కార్యాచరణకు దిగారు. వాకతిప్ప షిప్పింగ్ హార్బర్ను, సూరప్ప త్రాగునీటి చెరువును పవన్ పరిశీలించారు. మత్స్యకార మహిళలు పూల వర్షం కురిపించి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉప్పాడ తీర ప్రాంత కోత సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులతో కలిసి అధ్యయనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ మారిటైమ్ బోర్డ్, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ అధికారులు, రెవెన్యూ అధికారులతో దీనిపై చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం ఉదయం తాళ్లపూడి మండలం తాడిపొడి పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేసే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రైతులకు సాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, కాలువల్లో పూడికతీత పనులకు తగిన మరమ్మతులు చేయకపోవడం వలన చివరి భూముల వరకు సాగునీరు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురైన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రానున్న రోజుల్లో సాగు చేసే ప్రతి ఎకరాకు సజావుగా నీరు అందేలా చర్యలు చేపడతామని అన్నారు. తాడిపొడి పంపింగ్ స్కీమ్ ద్వారా 14 మండలాలకు చెందిన 135 గ్రామాల్లోని రైతాంగానికి కాలువల ద్వారా 2,06,000 ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో పంపింగ్ స్కీమ్ ద్వారా 1,38,000 ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు, మెట్ట ప్రాంతంలో ఉన్న 68,000 ఎకరాలకు సబ్ లిఫ్ట్ల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం తాతపూడి ఎత్తిపోతల పథకం త్రాగునీటి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇరిగేషన్ ఎస్సీ శ్యాంప్రసాద్, ఇరిగేషన్ ఏపీ స్టేట్ అడ్వైజర్ ఎన్ వెంకటేశ్వరరావు, ఈఈలు దేవప్రకాష్, యేసుబాబు, సుజాత, స్థానిక నాయకులు ఏ త్రినాథ్, ఏ పరమేశ్వరరావు, ముల్లపూడి శ్రీరామ్మూర్తి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి దానిని అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు అడప శ్రీహరి అధ్యక్షతన
జగనన్నకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ ఎన్నికలపై సమీక్షించుకొని గతం గురించి బాధపడే కంటే భవిష్యత్తులో ఏం చేయాలని దానిపై మనం ఆలోచించాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి గురించి పార్లమెంట్లో సభ్యుడు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాషింగ్ మిషన్లో వేసి కడిగినట్లేనా అంటూ పార్లమెంట్ సభ్యులు ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో పెట్టారని తెలిపారు. టీడీపీ పార్టీకి చెందిన హెరిటేజ్ సంస్థకు షేర్లలో 520,000 కోట్లు పెరిగాయని అన్నారు. ఈవీఎంలపై కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ఈవీఎంలను వినియోగించకుండా పేపర్ బ్యాలెట్ను ఉపయోగిస్తున్నారని, మన దేశంలో కూడా పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు. చంద్రమండలానికి పంపిన శాటిలైట్ను భూమి నుంచి ఆపరేట్ చేస్తున్నారని, అలాంటిది ఈవీఎంలను ప్రోగ్రామ్ డిజైనర్ ఆపరేట్ చేయవచ్చునని అన్నారు. దీనిపై లోతుగా చర్చించి రాబోయే రోజుల్లో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలని సూచించారు. ఓటింగ్ సరళిని పరిశీలించిన తాను ప్రతి వారిలో చిరునవ్వు చూశానని అన్నారు. మెజార్టీ చూసేసరికి అంచనా మరోలా వచ్చిందని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంగా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఎక్కడ జరగలేదని, సొంత ఊరు సొంత ప్రజలు అనుకొని అభివృద్ధి చేశానని అన్నారు. టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చి రాగానే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శిలాఫలకాన్ని పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉండగా ఇలాంటి సంఘటనలు జరగలేదని అన్నారు. ఇలాంటి విషమ సంస్కృతి తగదని అన్నారు. రాజమండ్రిలో అభివృద్ధి జరిగిందో లేదో ప్రజలకు తెలుసునని అన్నారు. రాజమండ్రిలో 95 సీసీ రోడ్లు వేయించానని తెలిపారు. మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద మాజీ ఎంపీ మురళీమోహన్ వేసిన శిలాఫలకాన్ని తాను పగలగొట్టానని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారని అన్నారు. అది రోడ్డుకు అడ్డంగా ఉందని హైవే అథారిటీ వారు దానిని పక్కకు తొలగించారని, దానిని నేను తొలగించలేదని అన్నారు. ఈట్ స్ట్రీట్ను కోటిలింగాల ఘాట్కు తరలించారని, తాము అధికారంలోకి వస్తే కంబాల చెరువు పార్కుకు టికెట్ తీసేస్తామని అన్నారని, దానిని అమలు చేశారా అని ప్రశ్నించారు. తన ఎంపీ ల్యాండ్స్ 1.5 కోటి రూపాయలతో కోటిలింగాల ఘాట్ అభివృద్ధికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అలాగే క్వారీ మార్కెట్ ప్రాంతంలో పార్లమెంట్ భవనం నమూనాతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దానివాయిపేట అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రజలు ఓట్లు వేశారు కదా అని ఏది చేసినా చెల్లుతుందని అనుకోవడం తగదని హితో పలికారు. మనిషి ఆశాజీవని, చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇచ్చిన అలవికాని హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేశారని అన్నారు. ఇంట్లో ఉన్న అందరి పిల్లలకు అమ్మఒడి ఇస్తానని, అందరూ ఆడపిల్లలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తానని, వైట్ కార్డు ఉన్నవారికి సంవత్సరానికి 3 సిలిండర్లు, ఫ్రీ బస్సు సౌకర్యం, నిరుద్యోగ భృతి, ఫ్రీ ఇసుక, 50 సంవత్సరాలకే పెన్షన్ తదితర హామీలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే తమ కంటే ఆనందించేవారు మరొకరు ఉండరని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై 6 నెలల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని, దాని స్థానంలో ఇండియా కూటమి గ్రాఫ్ పెరుగుతుందని అన్నారు. కార్యకర్తలు అభిమానులు మనోధైర్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మనోధైర్యంగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేసి నా పార్టీ నా కుటుంబం లక్ష్యంగా 2029లో ఎన్నికల్లో జగన్ను సీఎం కావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. చేయాలి రాబోయే 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం మరి నిన్ననే పార్లమెంట్లో కూడా చూసినట్టయితే మరి పార్లమెంట్లో అపోజిషన్ వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఎన్నో చూసినాం. మైనారిటీ ప్రభుత్వం అన్నారు. మరి అదే టీఎంసీ లీడర్ కళ్యాణ్ బెనర్జీ కూడా ఆయన కూడా మాట్లాడుతూ మరి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే పార్లమెంట్లో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే అది సభా సాంప్రదాయం కాదు. అయినప్పటికీ కూడా వెంటనే స్పీకర్ గారు అడ్డుకున్నప్పటికీ టీడీపీ టాప్ లీడర్ అని చెప్పి ఉదహరించిన సందర్భం. అంటే బీజేపీ దగ్గరకు వస్తే ఎన్డీఏలో ప్రభుత్వంలోకి జాయిన్ అయిపోతే వాషింగ్ మిషన్లో కడిగేసినట్టేనా, అంటే క్లీన్ అయిపోయినట్టేనా? అంటే ఆయన చెప్పిన విధానం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు లాంటి సెంట్రల్ జైల్లో పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఎప్పుడో ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి, మరి ఎందుకు చేయలేదు? అంటే మీ దగ్గరకు వస్తే అంతా సచ్చీలు అయిపోయినట్టేనా అనే పదాలు మాట్లాడిన సందర్భం నిన్న పార్లమెంటు వేదికగా. అంటే భారతదేశంలో
అత్యున్నతమైన సభలో మాట్లాడిన మాటలు. మరి అదేవిధంగా 2024లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వస్తే మీ హెరిటేజ్ షేర్లు విలువ 520 కోట్లు పెరిగిపోతుందా? ఎట్లా పెరుగుతుంది? మొత్తం దేశం అంతా చాలా కంపెనీలు డౌన్ అయితే ఈయన హెరిటేజ్ మట్టికి పెరిగిపోయింది. ఇందాకడే మన ఎంపీగా పోటీ చేసిన గూడూరు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఆధారాలు లేని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల గురించి మనము నేరుగా ప్రశ్నించలేము. కానీ కాకపోతే ఒక సగటు పౌరుడిగా మనం వేసిన ఓటుని ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్తుందా అనే దానిపైన ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు, టెక్నో సావి ఆయన ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు ట్విట్టర్ వేదికగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి డెవలప్డ్ కంట్రీస్లో ఏ కంట్రీస్లో కూడా వాడట్లా, దాన్ని ఏదైనా చేయడానికి అవకాశం ఉంది, చేశారని చెప్పాల, చేయడానికి అవకాశం ఉంది. మనం ఇక్కడే కిందన ఉంటూనే భూమి మీద ఉంటూనే చంద్రమండలంలో ఉన్న మిషన్ ఏది పరిగెట్టాలి, ఏ బోల్ట్ తిప్పాలి, ఏది చేయాలి అనేది ఇక్కడుండే ఆపరేట్ చేసిన వాళ్ళం. ఈవీఎం అంటే ఏంటి? జస్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. మనం ఏది ఫిక్స్ చేస్తే అదే, ప్రోగ్రామ్ ఏది డిజైన్ చేస్తే అదే. యాజ్ అ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా పలానా రోజు పలానా రకంగా పని చేయాలి అని అంటే అది పనిచేస్తుంది. ఏదైతే ఆ ప్రాసెసర్ ఎవరైతే ఆ ప్రోగ్రామర్ డిజైన్ చేస్తాడో అది ఏది చెప్తే అది చేస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దాంట్లోకి మనం లోతుగా వెళ్ళాల్సిన టైం కాదు. కాబట్టి నిరంతరం కష్టపడి పనిచేసిన మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎన్నికల్లో గెలిపోవటం అనేవి సహజం. అంటే ఇద్దరు నిలబడినప్పుడు ఎవరో ఒకళ్ళు నెగ్గుతారు. దాన్ని కూడా మనం సమదృష్టితో తీసుకోవాలి. ఓడిపోయాం కదా అని నిలబడిన అవసరం లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఎందుకు పెడతారు అంటే అధికార మార్పిడి కోసమే పెడతారు. మనం నచ్చితే మనకు ఓటేస్తారు, లేదంటే వేరే పార్టీకి వేస్తారు. ఇది సర్వసాధారణ విజయం. దీన్ని మనం సమదృష్టితో తీసుకోవాలి, కృంగిపోకూడదు ఎప్పుడు కూడా. అదేవిధంగా గెలుపుకి 100 కారణాలు ఉంటాయి, ఓటమికి 100 కారణాలు ఉంటాయి. ఈ ఓటమికి కారణం ఫలానాది అని చెప్పేసి ఏదో ఒకళ్ళని కార్నర్ చేయడం అనేది మంచిది కాదు. ఇది జనరల్ ఎలక్షన్లు. రాజమండ్రికి దీనికి సంబంధం లేదనుకోవడం పొరపాటు. జనరల్ ఎలక్షన్లు ఎప్పుడు కూడా ఒక వేవ్ రన్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారమే కూడా ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. సో మనకి స్టిల్ 40% ఓట్లు ఉన్నాయి. మనకి 2 కులాలు వేయలేదు, కాపులు వేయలేదు, కమ్మవారు వేయలేదు, ఉద్యోగస్తులు వేయలేదని చాలామంది అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాను కదా అంటున్నారు. అందులో వాస్తవం ఏమీ లేదు. మనకి అందరూ అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు ఓటేశారు. అందులో సందేహం ఏమాత్రం లేదు. అందువల్లే మనకి 40% ఓటింగ్ వచ్చింది. ఉత్తిపున్నాన అధికారం వచ్చి రాకముందే ఈ రాజమహేంద్రవరం కలలు కన్నా మోరంపూడి ఫ్లైఓవర్ యొక్క శిలాఫలకాన్ని బద్దలుకొట్టారు అంటే ఎంత అనాలోచితంగా, ఎంత క్రూరంగా, ఒక హింసను ప్రేరేపించే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అత్యంత శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు, మన పార్టీ ఆవరణలో ఉన్న మన ప్రచార రథాన్ని కూడా ఎవరో దుండగులు, ఎవరని మనం పేరు చెప్పలేం, కానీ అది కూడా తగలబడిపోయింది. అంటే మన కార్యకర్తలు ఎంత బలహీనులా అని అడగవలసిన అవసరం కూడా ఉందని చెప్పేసి వేదిక మీదుగా మీ అందరినీ అడుగుతా ఉన్నా. మనం దానికి ఏదో హింసకి ప్రతిహింస సమాధానం కాదు. కానీ మన యొక్క బలాన్ని
చెప్తాం అంటే అధికారం ఉంటేనే బలమా? మన అధికారం ఉంటే మనం అధికారం చెలాయించామా? మీరందరూ చెప్పారుగా, మనం ఒక్క అధికారం చెలాయించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు మన మాట, ఒక సచివాలయం ఉద్యోగి కూడా మన మాట వినలేదు. జగన్ గారిని చూసుకుని వారు వెర్రవీగారు అని చెప్పి మరి నాడు నిన్న మొన్న పెంచిన పంపిణీలో సచివాలయ ఉద్యోగులు వస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా పలానా వాళ్ళు రావాలి అని చెప్పి కూర్చోబెడితే వాళ్ళు ఆ రకంగా అక్కడ కూర్చుని విలపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. స్వర్ణాంధ్ర సేవా సంస్థ, సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, పరమహంస యోగానంద నేత్రాలయం సహకారంతో చింతా నాగ ప్రవీణ్ రెడ్డి జ్ఞాపకార్థం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్టు వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా 1008 ఉచిత వైద్య శిబిరాలను దాతల సహాయ సహకారాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించగలిగామని రాంబాబు హర్షం వెలిబుచ్చారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో భాగంగా ఆయన మాట్లాడుతూ చాలామంది సరైన సమయంలో కంటి పరీక్షలు నిర్వహించుకోకపోవడం వల్ల గ్లకోమా వల్ల చూపు మందగించి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాలా చెరువు పరిసర ప్రాంతాలతో పాటు రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాల నుంచి సుమారు 350 మంది వరకు కంటి పరీక్షలకు హాజరయ్యారు. వారికి అవసరమైన కంటి ఆపరేషన్లను కూడా పరమహంస యోగానంద నేత్రాలయంలో చేయిస్తామని, ఈ నెల 15వ తేదీన కళ్ళజోళ్లు ఉచితంగా అందిస్తామని రాంబాబు తెలిపారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర, హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు అనూప్ జైన్ హాజరయ్యారని అన్నారు. స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షుడు పిడరగొయ్యి మాజీ సర్పంచ్ బొప్పన నాగేశ్వరరావు కుమారుడు బొప్పన వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్రలో అల్పాహారం, పుష్కర ఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మధ్యాహ్న భోజనాన్ని వితరణ చేశారు. అందరికీ నమస్కారం. మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున గత 26 సంవత్సరాలుగా సుమారు 1008 ఉచిత వైద్య సేవా శిబిరాలు మనం అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, అనేక మంది దాతల సహకారంతో ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అలాగే అనేక ఈ ఉచిత వైద్య శిబిరాలతో పాటు ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి వైద్య సేవలో మనిషికి చాలా అవసరం. చాలామంది ఆ కంటి వైద్య పరీక్షల నిర్లక్ష్యం వల్ల గ్లూకోమా వచ్చి పూర్తిగా చూపు మందగించి చాలామంది అందులుగా మారుతున్నటువంటి పరిస్థితి. మేము చాలామంది అనుభవాలని చూసిన తర్వాత మేము నిత్యం ఈ పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి వారి సహకారంతో, అలాగే మాతో పాటు నిత్యం మాకు సహకరిస్తున్నటువంటి సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్టు వారి సహకారంతో ఈ ఉచిత వైద్య సేవ శిబిరాన్ని ఈరోజు స్వర్ణాంధ్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసామని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, ఇటు లాలా చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అనేక రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నుంచి, అలాగే మన గోదావరి దాటిన తర్వాత కొవ్వూరు, ఇటు గోకవరం అలాంటి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వైద్య సేవా శిబిరంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రజలకి వైద్యం ఆ అవసరం తీర్చే స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ నడిపిన బుజ్జి కారును రాజమండ్రిలో బుధవారం ప్రదర్శించారు. ఈ కారును నగరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా నగర ప్రజలు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట సెల్ఫీలు తీసుకున్నారు. నా పేరు రమేష్ అండి. నేను వైజయంతి మూవీస్ నుంచి వచ్చాను. కల్కిలో వన్ ఆఫ్ ది పార్ట్ గా వర్క్ చేశాను నేను. అండ్ ఈ వెహికల్ మన ప్రభాస్ గారి మూవీలో వాడిన వెహికల్, దీని పేరు బుజ్జి. అండ్ ప్రభాస్ గారి సినిమాలో ఆ ప్రభాస్ గారు ఓన్ గా తయారు చేసుకున్న వెహికల్ ఇది. అందుకే దీనికి ఇంత క్రేజ్ ఉంది. ప్రభాస్ గారికి ఎంత ఉందో దానికి ఈక్వల్ గా దీనికి ఈరోజు క్రేజ్ ఉంది. అండ్ మూవబుల్ వెర్షన్ లో వచ్చేసి దీన్ని మనకి మహేంద్ర అండ్ జయం వాళ్ళు మనకి తయారు చేసి ఇచ్చారండి కోయంబత్తూర్లో. ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా కార్ అండ్ ప్రాపర్ గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండి ఇది. అండ్ దీనికి టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అండ్ 45 కిలోవాట్స్ బ్యాటరీ ఉంది. అండ్ మాక్సిమం స్పీడ్ 40 km/h. మన ఫుల్ ఛార్జ్ వచ్చేసి 50 km వరకు వెళ్తుందండి. అండ్ అలాగే మనకి ఇది దీంట్లో వెరైటీ స్పెషల్ ఏంటంటే టైర్ సైజెస్ కానీ వెహికల్ సైజ్ కానీ అన్ని పెద్దవే. అండ్ అలాగే మనకి ఫ్రంట్ స్టీరింగ్ యాక్సెల్ కాకుండా బ్యాక్ స్టీరింగ్ యాక్సెల్ ఉంటుంది. టోటల్ వెయిట్ వచ్చి 6.5 టన్ ఉంటుంది. ఈ రోజు రాజమండ్రికి ఫ్యాన్స్ కి ఇంకా దగ్గరగా చూపించాలని చెప్పి రాజమండ్రి వరకు తీసుకొచ్చామండి.
రాజమండ్రి ఫ్యాన్స్ అందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా వామ్ వెల్కమ్ ఇచ్చారు బుజ్జికి. అండ్ క్రౌడ్ కూడా అంతే దీనిగా పకడ్బందీగా వచ్చారు. నిజం చెప్పాలంటే క్రౌడ్ ని కొంచెం కంట్రోల్ చేయడం కష్టంగానే ఉంది, కానీ వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల కొంచెం మేము సింపుల్ గా చేయగలుగుతున్నాము. శివారు ప్రాంత ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం పుష్కర డంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేసే కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ రామానాయుడు మాట్లాడుతూ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు 3,000 క్యూసెక్ల సామర్థ్యం గల పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, పోలవరం ఎడమ కాలువ ద్వారా 60,000 ఎకరాలకు, అదేవిధంగా పుష్కర్ ఎత్తిపోతల పథకం నుండి 1,40,000 ఎకరాలకు 1,400 క్యూసెక్కుల సాగునీటిని కాలువల ద్వారా 15 రోజులు ముందుగానే విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా గత పాలకుల నిర్లక్ష్యం, రివర్స్ టెండరింగ్ విధానంతో నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యమైందని అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో నూతన ఏజెన్సీ పిలవడం ద్వారా పనుల జాప్యం కావడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం అంచనా వ్యయం పెరుగుతుందని పోలవరం అథారిటీ సీఈఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలను కొనసాగించడానికి గత పాలకులకు సీఈఓ ఆ లేఖలో పేర్కొనడం జరిగిందని మంత్రి తెలిపారు. అయినప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతి పట్ల శ్రద్ధ చూపలేదని అన్నారు. సాంకేతిక నిపుణులు రిపోర్ట్లో 2021 ఆగస్టులో వచ్చిన వరదలకు పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు నిపుణులు చెప్పారని తెలిపారు. దాదాపుగా 15 మాసాలు ఏజెన్సీ లేకపోవడం, ఏజెన్సీలు వచ్చిన పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడం, వరద వలన అధిక నీరు ప్రవహించడంతో కాపర్ డ్యాం దెబ్బతిన్నదని మంత్రి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురి చేసిన గత పాలకులు నేడు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడడం శోచనీయమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కొరకు భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుందన్నారు. 12,50,000 కోట్లు గత పాలకులు అప్పులు చేశారని, దానితో పాటు విలువైన భూములు కూడా తాకట్టులో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పురోగతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కృషి చేస్తారని మంత్రి తెలిపారు. 2014 సంవత్సరంలో రాష్ట్ర విభజనలో జరిగిన నష్టం కంటే గత ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలనలో అంతకంటే ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుకు పుష్పగుచ్చం అందజేశారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రైతాంగానికి 2 పంటలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. గతంలో కాలువల పూడికతీత పనులు చేపట్టని కారణంగా సక్రమంగా సాగునీరు లభ్యం కావడం లేదన్నారు. ప్రస్తుతం రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగునీటిని కాలువల ద్వారా అందించాలనే లక్ష్యంతో పూడికతీత పనులు చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వం కంటే ముందుగానే ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి 15 రోజుల ముందుగా సాగునీటిని అందించామని అన్నారు. రైతు రాజ్యంగా రైతుల కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పైప్లైన్ గత 5 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో విచ్ఛిన్నమైందని అన్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టడం ద్వారా 31,000 ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందించవచ్చునని అన్నారు. జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందని, ఇందుకు నిదర్శనం ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి సాంకేతిక నిపుణులతో పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ, ఇరిగేషన్ ఎస్సీ బిఎస్ బాబు, ఈఈలు పిడి రంగారావు, సిహెచ్ కోటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ ఆలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరంలో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి
ఏదైతే అనుభూతులైన అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఇది మేము చెప్పినట్టు విషయాలు కూడా కాదు. సాక్షాత్ ఏదో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే మినిట్స్లో క్లియర్గా రాశారు. ఈరోజు మినిట్స్ పేపర్స్ కూడా మనందరం కూడా ఓపెన్గా నెట్లో కూడా చూసుకోవచ్చు. అందరూ క్లియర్గా రాశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన డైరెక్ట్గా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు. ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇది మంచి క్రిటికల్ స్టేజెస్లో ఉన్నప్పుడు సీజన్కి మార్పులు వచ్చేటువంటి సమయంలో మీరు ఇట్లా ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్త ఏజెన్సీని ఇస్తే మరి టైం డిలే అవుతుంది. 2009లో కూడా ఇట్లా పనిచేసి ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్తగా మరి టెండర్స్ పెరగడం వల్ల టైం డిలే అయింది. నెక్స్ట్ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా పెరుగుతుంది. పైగా ఏదైతే 2 ఏజెన్సీలకు మీరు వర్క్ ఇస్తే ఆ వర్క్లో ఏదైనా నాణ్యతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? అంచేత ఇటువంటి పనులు చేపట్టవద్దు. ఖచ్చితంగా ఏదైతే ఉన్న ఏజెన్సీలతో ముందుకెళ్ళండి అని చాలా క్లియర్గా, ఒక రకంగా చెప్పాలంటే సీఈఓ అయితే డైరెక్ట్గా హంబుల్ రిక్వెస్ట్, కనీసం కొనసాగించండి ఉన్న వ్యవస్థనని సాక్షాత్తు పీపీఏజీ మినిట్స్ చెప్పిన పీపీఏ లేఖలో రాసిన పెడచెవను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు పోలవరం విధ్వంసం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఎస్వీఆర్ కీర్తి అజరామరం, ఘనంగా జయంతి వేడుకలు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు శాశ్వత పరిష్కారం, కార్యాచరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాడిపొడి పంపింగ్ స్కీమ్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు విడుదల, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.